సింహం 4 ఆవులు నీతి కథ. అనగనగా ఒక అడవిలో 4 ఆవులు కలిసిమెలిసి ఉండేవి. ఒకే చోట మేత మేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి. ఆ ఆవులు ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసికట్టుగా వెళ్ళేవి. సంతోషాన్నైనా కష్టాన్నైనా కలిసే పంచుకుంటూ ఆనందంగా గడిపేవి. ఒకరోజు అడవిలో మేత మేస్తున్న 4 ఆవులను అటుగా వచ్చిన సింహం ఒకటి చూసింది. ఆహా, ఈ రోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికింది. అని నవ్వుకుంటూ ఆవుల దగ్గరకు వచ్చింది. సింహం తమ వైపు రావడం గమనించిన ఆవులు ఏ మాత్రం భయపడకుండా నిల్చున్నాయి. ఏంటి, నేను కనిపిస్తే ఎలాంటి జంతువైనా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా? మరేంటి, ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిల్చుని ఉన్నాయే? అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆవులు ఏ మాత్రం బెదరకుండా వాడి అయిన కొమ్ములతో సింహం పని పట్టేందుకు అమాంతం దానిపై పడ్డాయి. ఊహించని ఎదురుదాడి జరగడంతో ఒక్కసారిగా భయపడ్డ సింహం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయమనుకుని ఆవుల నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడి పారిపోయింది. ఇది మృగరాజుకే అవమానం. ఈ విషయం మిగిలిన సింహాలకు తెలిస్తే నా పరువు పోతుంది. ఏదో ఒకనాడు వాటికి నా పంజా దెబ్బ రుచి చూపించాల్సిందే అనుకుంటూ ఆవులపై పగబట్టిన సింహం వాటిని కడుపారా తినేందుకు సమయం కోసం ఎదురు చూడసాగింది. సింహం తలచినట్టుగా కొంతకాలం తర్వాత ఆ 4 ఆవుల మధ్య గొడవలు వచ్చాయి. దాంతో అవి విడిపోయి వేరువేరుగా జీవించసాగాయి. అంతేకాకుండా మేతకు వెళ్ళినప్పుడు కూడా వేరువేరుగా మేయసాగాయి. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్న సింహం దూరంగా మేత మేస్తున్న ఆవులను చూసి, నా పంట పండింది. 4 ఆవులు కలిసికట్టుగా దాడి చేస్తే నా ప్రాణాలు హరీమనడం ఖాయం. అయితే ఇప్పుడు ఒక్కో దాన్ని పట్టుకొని భుజించడం చాలా తేలికైన పని అని సంబరపడసాగింది. అయినా వెంటనే తొందరపడకుండా ఓ మంచి రోజు కోసం ఎదురు చూడసాగింది సింహం. అలా ఒక రోజున మొదటి ఆవు ఒంటరిగా మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న సింహం ఒక్కసారిగా దానిపై తన పంజా విసిరి చంపేసింది. హాయిగా దాని మాంసాన్ని తినేసింది. అలాగే రెండవ దాని మాంసాన్ని తినేసింది. 3 దాని మాంసాన్ని తినేసింది. 4 ఆవులను కూడా దాడి చేసి చంపి తినేసి తన శపథం నెరవేర్చుకుంది. కథలోని నీతి ఏంటంటే, విడివిడిగా జీవించి ఆపదలను కొని తెచ్చుకోవడం కంటే కలిసిమెలిసి జీవించడం మంచిది. అందుకే మన పెద్దలు కలిసి ఉంటే కలదు సుఖం అని అన్నారు.